బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ బాబీ డైరెక్షన్ లో డాకు మహారాజ్ అనే సినిమాను చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రద్ధ శ్రీనాథ్, ఉర్వశి రౌటిల్ల నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ ఆదిరిపోయింది. బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న డాకు మహారాజా సినిమాలో స్పెషల్ సర్ప్రైజ్ ఉందని టాక్. అదేంటంటే యంగ్ హీరోలు ఈ సినిమాలో స్పెషల్ కామియోస్ ఇస్తున్నారట. ఈ మధ్య బాలకృష్ణ యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో విశ్వక్ సేన్, సిద్ధు అటెండ్ కాగా అప్పటి నుంచి వారికి చాలా క్లోజ్ గా ఉంటున్నాడు బాలకృష్ణ. అందుకే బాలకృష్ణ సినిమాలో వారితో కామియో చేయించాలని చూస్తున్నారట. మరి సిద్ధు, విశ్వక్ ఇద్దరు ఉంటారా లేదా ఒకరు మాత్రమే ఉంటారా అన్నది చూడాలి. కేఎస్ బాబీ ఈ సినిమాను ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ అందించేలా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. అసలైతే డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన డాకు మహారాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ ని లాక్ చేశారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా అమెరికాలో నిర్వహించబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లస్ నగరంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండేది టెక్సాస్ రాష్ట్రంలోనే, అందుకే అక్కడ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక త్వరలోనే ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ ట్రైలర్ తో సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతాయని సమాచారం. ఈ మాస్ యాక్షన్ మూవీ షూటింగ్ పూర్తయిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. డాకు ఇన్ యాక్షన్ పేరుతో ఒక వర్కింగ్ స్టిల్ ను మేకర్స్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేశారు. ఈ స్టిల్ లో బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బాబీ కూడా కనిపిస్తున్నారు. ఆయన సన్నివేశం గురించి వివరిస్తున్నారు. చాంద్రీ చౌదరి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఇటీవలే డాకు మహారాజు టీజర్ ను విడుదల చేశారు. ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులనే ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అనే డైలాగ్ తో టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. మేకర్స్ టీజర్ ద్వారా డాకు మహారాజు కథ బాగా సరికొత్తగా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నారని అభిమానులకు హింట్ ఇచ్చారు. డాకు మహారాజు చిత్రంలో బాలకృష్ణను మునుపెన్నడు చూడని ఒక కొత్త అవతారంలో దర్శకుడు బాబీ ఆవిష్కరించబోతున్నారనే సమాచారం కూడా అందింది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ బాలయ్యకు మరో బ్లాక్ బస్టర్ ఇస్తుందేమో చూడాలి. డాకు మహారాజ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.